హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు సోమవారం కదా అని కొద్దిగా మార్నింగ్ లేచేసేసి బయట బయట ఊడ్చేసేసి కల్లాపు కొట్టేసేసి ముగ్గేసేసాను. బయట ఇంట్లోకి వచ్చేసేసి మొత్తం ఇల్లు ఊడ్చుకొచ్చేసేద్దామని చెప్పి ఇల్లు ఊడ్చుకొచ్చేసేస్తున్నాను. ఇల్లు ఊడ్చిన తర్వాత ఇవాళ సోమవారం కదా అని చెప్పి ఇల్లు పోచా కొట్టేసుకొస్తున్నాను. మొత్తం పోచా కొట్టేసుకొస్తే సోమవారం, శుక్రవారం, శనివారం నేను పూజ చేసుకుంటానండి. బట్టలు నానబెట్టి బట్టలు కూడా వాష్ చేసేసేసి కంఫర్ట్లో పెట్టాను. కంఫర్ట్లో బట్టలు ఉతికిన తర్వాత పిల్లలు స్కూల్కి రెడీ చేస్తాం కానీ షూ పాలిష్ కొట్టేసేసాను. బియ్యం నానబెట్టేసేస్తున్నాను. స్నానం చేసి వచ్చేవరకే బియ్యం నానతాయని ఈలోపు స్నానం కూడా చేసేసి వచ్చాను. ఇవాళ సోమవారం కదా అని చెప్పి తలస్నానం చేశాను. తలస్నానం చేసి శారీ కట్టుకోలేకపోతున్నాను. పిల్లలు స్కూటీ మీద దించొస్తానికి చాలా ప్రాబ్లం అవుతుంది. మ్యాక్సిమం శారీ మీద కంఫర్ట్గా ఉంటుందని చెప్పి డ్రెస్ వేసేసుకున్నాను. పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. పిల్లలకి లంచ్ బాక్స్ రెడీ చేయాలి కదా అని చెప్పి అప్పటికే 7:30 దాకా అయిపోయింది. రైస్ పెట్టేసాను. టిఫిన్ కింద ఏమో మ్యాగీ తీసుకొచ్చి షాప్లో మ్యాగీ చేసేసాను. లంచ్ బాక్స్ కిందేమో టమాటాను బీరకాయ కూర వండేసాను. ఈలోపు పాప దేవుడికి దండం పెట్టుకోవడానికి అని చెప్పి దేవుడికి దండం పెట్టుకుంటుంది. పైకి తనకు అందదని చెప్పి నేను ఎత్తుకొని దండం పెట్టేస్తున్నాను. ఈలోపు బాబు కూడా దండం పెట్టుకున్నాడు. ఇద్దరు మ్యాగీ ఇచ్చేసాను, పాలు ఇచ్చాను. వాళ్ళిద్దరు తాగేసేసేసారు. వాళ్ళిద్దరు అది తింటున్నారని చెప్పి నేను స్కూల్లోకి లంచ్ బాక్స్ అని కలుపుతున్నాను. అది అయ్యి నేను ఇంట్లో చేసింది ఆ వీడియో డిలీట్ అయిపోయింది. వాళ్ళైతే లంచ్ బాక్స్లో అయితే సర్దేసేస్తున్నాను. చిన్నపిల్లలు కాబట్టి కలిపేసి పెట్టేసేస్తాను. కలిపేసి స్పూన్ ఇస్తే వాళ్ళే తింటారు. పెరుగన్నం కూడా కలిపేసి పెట్టేస్తాను. మధ్యాహ్నం పూట స్కూల్ దగ్గరికి వెళ్ళకుండా పిల్లలు అన్నం తినటం అలవాటు అవుతారని చెప్పి బాక్సుల్లో కూడా సర్దేసి పెడుతున్నాను. ఎక్కడి నుంచి వెళ్ళొచ్చులే కానీ వెళ్ళినా కానీ పిల్లలు కొద్దిగా నేను వెళ్ళినా మా బాబు నా దగ్గర కూర్చోవట్లేదు. అందుకని చెప్పి హెల్త్ బాగాలేనప్పుడు అయితే బాక్స్ తీసుకెళ్తాను. విడేప్పుడైతే బాక్స్ తీసుకెళ్ళను. వాళ్ళిద్దరు లంచ్ బాక్సులు కూడా సర్దేసేస్తున్నాను. ఈరోజు స్నాక్స్ కింద ఏమో నిన్న కేక్ కట్ చేసామండి, ఫ్రెండ్షిప్ డే అని చెప్పి. ఆ కేక్ వీడియో పోయింది. లంచ్ బాక్స్ కేక్ పెట్టాను. లంచ్ బాక్స్ కూడా రెడీ అయింది. వాళ్ళని దించి వస్తాం అని చెప్పి నేను రెడీ అయ్యి చున్నీ అయ్యి వేసుకున్నాను. వాళ్ళని గేట్ కాడ ఉండి టైం అవుతుంది రామ్మ అని పిలుస్తున్నారు ఇద్దరు. వాళ్ళతో తీసుకెళ్ళాలి. ఈలోపు స్కూల్ దగ్గరికి తీసుకెళ్ళి స్కూల్ కాడ చిన్న వీడియో తీశాను. మా అబ్బాయిల ఫ్రెండ్ అంతా వాడికి ఫ్రెండ్షిప్ డే బ్యాండ్ తీసుకొచ్చాడు. నేను ఇంట్లో మొక్కలు వేసానండి, ధనియాలు వేసాను. నేను ఫస్ట్ టైం వేస్తాను. నేను వేస్తే మొక్కలు వస్తాయో రావో తెలియదు, అందుకని చాలా ఆలోచించి చేస్తాను. ఇంటి బయట ఏమో మొక్కలు వేసాను. గోంగూర మొక్కలు, తోటకూర, బీరకాయ, బెండకాయ, పెద్ద గోంగూర మొక్కలు వేసాను. ఒక్కొక్క మొక్క చూపిస్తాను చూడండి. ఈ వీడియోస్ తీసాను కానీ సరిగ్గా ఇది లేదు, నాకు క్లారిటీ రావట్లేదు కొద్దిగా. ఒక్కొక్క మొక్క చూపిస్తాను చూడండి. ఇవేమో బీరకాయ మొక్కలు జామ చెట్టు ఉందని జామ చెట్టు కాడ పెట్టేసాను. జామ చెట్టు మీద పాకిచ్చాను. ఇవేమో గోంగూర మొక్కలు అండి, ఇప్పుడే స్టార్టింగ్. అవి ఏమో పచ్చిమిరకాయ మొక్కలు, అసలు మొగ్గే రావట్లేదు. ఆ పక్కన ఏమో బెండకాయ మొక్కలు, ఇవి కొద్దిగా పర్వాలేదు. ఈ చిన్న ఏమో తోటకూర మొక్కలు. ఇవేం బీరకాయ మొక్కలు అని చెప్పాను కదా. ఇంటి దగ్గరే మనీ ప్లాంట్ ఉంటే ఆ మనీ ప్లాంట్ కూడా పెట్టాను. ఆ మనీ ప్లాంట్ ఇప్పుడే ఆ మొక్క వస్తుంది, మా పిల్లలు చించేస్తారు. ఇప్పుడే కొద్దిగా చిగురు వచ్చింది. అది గోంగూర మొక్కల వీడియోస్ అండి. ప్లీజ్ నచ్చితే లైక్